శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో నిందితులను అరెస్టు చేసేందుకు వెళ్లిన పోలీసులను కొందరు అడ్డుకున్నారు. ఓ నిందితునితో పాటు తల్లి, భార్య పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. శివకుమార్, పవన్ కుమార్ను అరెస్టు చేసేందుకు వారెంట్తో సహా వెళ్లగా వారి కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ముగ్గురిని చికిత్స కోసం కదిరి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. న్యాయస్థానం ఆదేశాలను అమలు చేసేందుకు వెళ్లిన పోలీసులను అడ్డుకొని విధులకు ఆటంకం కలిగించడం సరికాదని సిఐ వెంకటేశ్వర్లు తెలిపారు. విధులకు ఆటంకం కలిగించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఒక ఎస్సీ కోర్టు కేసు విచారణలో భాగంగా ఆ కేసులో నిందితులైనటువంటి కదిరి టౌన్కు చెందిన శివకుమార్, పవన్ కుమార్ అనే వాళ్ళు కోర్టుకు హాజరు కావడం లేదని చెప్పి వారిపైన నాన్ బెయిలబుల్ వారెంట్స్ ఇష్యూ చేశారు. కదిరి టౌన్లో శివకుమార్ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళినాము. ఈ శివకుమార్ని వాళ్ళ తండ్రి చంద్రశేఖర్ అనే వ్యక్తి లోపల పెట్టేసి డోర్ లాక్ చేసేసి పోలీసులకు ఏమాత్రం సహకరించకుండా పోలీసులను అడ్డుకుంటూ ఆ ముద్దాయిని, ఆ నిందితుడిని అరెస్ట్ చేయకుండా అడ్డుకున్నారు. మమ్మల్ని బ్లాక్మెయిల్ చేయాలి, బెదిరించాలనే ఉద్దేశంతో ఆ బాత్రూమ్ క్లీన్ చేసే చిన్న లిక్విడ్ కూడా వాళ్ళు కొంత సేవించారు. సో వారందరినీ ఇమ్మీడియట్గా హాస్పిటల్ తెచ్చాము. ఎస్సీ కోర్టు ఇచ్చిన న్యాయమూర్తి ఇచ్చిన వారెంట్ను ఎగ్జిక్యూట్ చేయడానికి వెళ్ళినటువంటి పోలీస్ సిబ్బంది యొక్క విధులను అడ్డుకోవడము, తర్వాత అరెస్ట్ నుంచి తప్పించుకోవడానికి మమ్మల్ని బ్లాక్మెయిల్ చేసేటట్టు ఈ విధంగా వాళ్ళు చేసేటువంటి చర్యలన్నీ కూడా తీవ్రంగా పరిగణిస్తున్నాము.